అలాగా ప్రతిరోజు విశ్వాసముతో చేసే ప్రయత్నము దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక వ్యాయామము చేయాలి. పొందుకోవాలంటే దేవునిలో అయితే ఇది మనం నేర్చుకోగలిగితే గొప్ప వాటిని నీకు అనుగ్రహిస్తామని దేవుడు చెప్పాడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యములు చెప్పాలా, గొప్ప కార్యములు చేసే ఉన్నాడు. నువ్వు ప్రయత్నించకుండా పేతురాడు వల పడేసి నా వల కాదు పోయే మాకు తెలుసనుంటే ఏం చేశాడు ఆయన? ప్రయత్నం చేశాడు. నువ్వు చెప్పావో నేను ప్రయత్నం చేశాను. ఓ రోజు లేచి నడిచి అటు లేచి పడికి మళ్ళీ లేచి పడి మళ్ళీ లేచి అడుగు లేచి ఏమైపోయింది? అరే నువ్వు నడుస్తున్నావా? అబ్బా మంచం మీదే ఉండిపోతావు అనుకున్నాం మేము అని అంటారు. హల్లెలూయా. నీకు ఆశ లేక, ప్రయత్నము చేయక, దేవుని నమ్మక, నీ నిరీక్షణ సంపూర్ణత లేక ఎన్నో పొందుకోలేకపోతుంటావు. దేవుని వాక్యం గ్రంథములోని మాటలు నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే దేవుడు చేయలేనిది లేదు. హల్లెలూయా. ప్రతిదీ మహిమ కోసం అని అడగాలి. హల్లెలూయా. నీ శరీర ఇచ్చ కోసం, కోరిక కోసం కాదు, మహిమ కోసం నువ్వు అడిగే ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూసారా ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన బాబు 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయాడు. ఇక నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ కాలు చూడలేకపోయినాము. ఆ పరిస్థితి ఎట్ట బ్రతికాడో. కరెంటు పట్టుకొని చెయ్యంతా బాగా కాలిపోయి తినేసింది. చెయ్యంతా లేదు, కాడలేదు. ఆయన తిరుపతిలో అడ్మిట్ అయినప్పుడు నేను పాస్టర్ వెళ్ళాము. ఆ కన్నీళ్ళు ఆగల, ప్రార్థన చేశాను. లేచి రోజు మళ్ళీ మందిరానికి రావాలి ప్రభువా. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చారు, అదే ప్రార్థన చేసి ఆయన కూడా అదే ప్రార్థన. 31 నేను సాక్ష్యం చెప్పాలని ఆ మాట నాకు మళ్ళీ నచ్చేసింది. హల్లెలూయా. రాలా ఆయన. కోరిక ఎలాగుంది చెప్పండి? 31వ తేదీ నేను దేవుని మందిరం వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఇది నిరీక్షణ. నీ జీవితంలో దేవుడు కోరుకునే నిరీక్షణ ఏమీ లేకుండా, రూపం లేకుండా, ఆశ లేకుండా, ఆలోచన లేకుండా, ఎదురుచూపులు లేకుండా అన్ని రావాలంటే అది ఈ భక్తిలో కుదరదు, ఈ దేవుని దగ్గర కుదరదు. నీ దేవుడు నీ అంతరంగములో గొప్పోడుగా నువ్వు స్థాపించుకో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు నీ దేవుడు గొప్ప దేవుడు, నా వాంఛ తీరుస్తాడు అని లోపల నువ్వు ఎప్పుడు స్థాపించుకుంటావు అప్పుడే గ్రో, అప్పుడే ప్రారంభం, అప్పుడే కార్యాల వెంబడి కార్యాలు చూస్తా వస్తా. మంట ఆరిపోవడానికి అని నీళ్లు చాలు. ఏమ్మా నీళ్లు చల్లతా ఉన్న సాతాను జ్ఞాపకం చేసుకోండి. నీళ్లు చల్లతా ఉన్నా నిరీక్షణనే నీ హృదయంలో మండే మంట మీద నీళ్లు చల్లబడుతూ ఉన్నా నువ్వు దానికి చలించకూడదు. ఇంకా నీళ్లు తగిలిన వెంటనే ఇంకా ఉవ్వెత్తిన మంటలు లేచేటట్టుగా ఉండాలి. అలా